అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? అసలు కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బ్రతికే ఉందా అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మారినేని బాబ్జీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విడదీయమని సంవత్సరం పొడుగు నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లెటర్లు ఇచ్చి ఆవేళ అనే వ్యక్తి బీజేపీకి కోవటగా పనిచేశాడని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన బిడ్డ అని పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టి ఈ ఓటర్లందరినీ తన వైపు తిప్పుకున్నాడు. కర్ణాటకలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారని కూడా చెప్పారు. మన అది మానేసి మీరు ఎంతసేపు ప్రజలు చేస్తున్న గవర్నమెంట్ని పొడుతున్నామని మీరు బీజేపీని ఎందుకు అడగట్లేదు? మీరు మీడియా ద్వారా కూడా వెల్కమ్ టు S4 మీడియా. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? అసలు కాంగ్రెస్ బ్రతికే ఉందా అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మారినేని బాబ్జీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బాబ్జీ గారు. నమస్తే అండి. అసలు పచ్చని రాష్ట్రాన్ని కాంగ్రెస్ మీ గవర్నమెంటు 2 ముక్కల కింద విభజించి అటు తెలంగాణలోనూ 2 టర్ములు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ వంక ఆంధ్ర ప్రజలు చూసే పరిస్థితి ఉందంటారా 2024 ఎన్నికల్లో? ముందుగా S4 మీడియా ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ, ప్రజలందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎడదీసింది అంటే ఆ టైంలో అధికారంలో మేము ఉండటం వల్ల జరిగిన వాస్తవం. కానీ విడదీయమని సంవత్సరం పొడుగు నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లెటర్లు ఇచ్చి మాకు అభ్యంతరం లేదు, ఎడదీయండి, మాకు రాష్ట్రాన్ని సపరేట్ చేయమన్న వీళ్ళేమో చక్కగా తప్పించుకుని నెపమేమో తీసుకొచ్చి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీలో జాయిన్ అంటే ఆవేళ ఆ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి కోవటగా పనిచేశాడని ఈరోజు క్లియర్గా అర్థమైంది. అయితే మీకు ఒక మాట, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేను ఒప్పుకోనండి, నేను రాజీనామా చేస్తాను కూడా చెప్పన్నాడు. చేయలేదు కదండి, రాజీనామా చేయలేదు. అతను కూడా పోరాడాడు. నాకైతే ఈ పదవి కూడా నాకు తొనప్రాయం, నేను ఈ సంఘటన జరిగితే రాజీనామా చేస్తాను. చేసి ఉండాలి కదా, చేసుంటే మీరు అన్నది కరెక్ట్ అవుద్ది. ఆవేళ పదవి చక్కగా అనుభవించి పదవి కాలాన్ని సుభిక్షంగా నడవనిచ్చి ఆ తర్వాత నేనేదో దీనికి వ్యతిరేకం అంటే అది కరెక్ట్ అవ్వదు. ఖచ్చితంగా ఆ రోజు వీళ్ళందరూ దుష్టశక్తులన్నీ చేసి ఏమీ తెలియని కాంగ్రెస్ మీద నెపం వేశారు. పోలే నెపం వేస్తే వేశారు. పోనీ మేము దాని అనుభవం 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ఇక్కడ ఆంధ్రలోని అనుభవించాం. రాజశేఖర రెడ్డి బతుకుంటే రాష్ట్రం విడిపోయేదంటారా? ఖచ్చితంగా విడదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్రం ఇడదీసే పరిస్థితి కానీ విడే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమార్తెనైతే అక్కడ పార్టీని విలీనం చేసి ఆమె తెలంగాణలో ఏదో పాకులాడేది, ఆమెను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. కొత్త అధ్యక్షురాలను మీరు ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకొచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడిందంటారా, బలహీనపడిందంటారా? కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన బిడ్డ అని పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టి ఈ ఓటర్లందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఈవేళ అదే రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు కూడా ఈవేళ వాస్తవాలు మాట్లాడుతున్నారు. షర్మిలారెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి కానీ రాష్ట్రం ప్రజలు ఉన్న పరిస్థితిని బట్టి పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఈవేళ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క షర్మిలారెడ్డి గారు ఈవేళ ఆంధ్ర ప్రజల గురించి పోరాడుతున్న వ్యక్తి. కేంద్ర గవర్నమెంట్ని తప్పుపడుతున్నారు. అయితే కర్ణాటకలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారని కూడా చెప్తున్నారు. గాలికి వదిలేశారని మీరు చెప్తున్నారా, ప్రజలు చెప్తున్నారా, మీడియా చెప్తున్నారా? ఎక్కడ చెప్పారండి? ఎక్కడ చెప్పారు? నేషనల్ ఛానల్ కానీ ఏమండి అక్కడ 5 గ్యారంటీలు ఇస్తానని 5 గ్యారంటీలు పూర్తి చేసి నడుతుంటే ప్రజలు ఇంకా చెప్పారని మీరు అడగడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మీరు కర్ణాటకలో చూసారా? లేదు కదా, అది కరెక్ట్ కాదు. అక్కడ 6 గ్యారంటీలు, అక్కడ 5 గ్యారంటీలు అన్నారు, 5 గ్యారంటీలు పూర్తి చేశారు. తెలంగాణలో 6 గ్యారంటీలు చెప్పారు, పూర్తి చేసుకుంటా వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ప్రజలు హాయిగా ఉన్నారు. మన అది మానేసి మీరు ఎంతసేపు ప్రజలు చేస్తున్న గవర్నమెంట్ని పొడుతున్నామని మీరు బీజేపీని ఎందుకు అడగట్లేదు? మీరు మీడియా ద్వారా కూడా అడగాలి. మీరు రాష్ట్రానికి 10 సంవత్సరాలు నేను తిరుపతి మీటింగ్లో 2014లో చెప్పారు కదా, ఆవేళ సాక్షాత్ నరేంద్ర మోడీ గారే
మరి దాన్ని ఎందుకు మీ మీడియా గారు కానీ మీరు అందరూ కానీ ఎందుకు ప్రశ్నించట్లా? అధికారం వచ్చి చక్కగా పరిపాలించి అక్కడ ప్రజలు హాయిగా ఉన్న రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చేయలేదు అది చేయలేదని మీరు లేనిపోయిన క్వశ్చన్లు అడగడం అన్నది కరెక్ట్ కాదు సార్. 2024 ఎన్నికల్లో మీరు ఏపీలో ఏ నినాదంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు? 2024లో మేము ఏపీలో వెళ్ళే నినాదం ఒకటే, పేదవాడు మధ్యతరగతి వాడు బాగుండాలి, ముఖ్యంగా రైతు బాగుండాలి, చదువుకున్న చదువులకి ఉద్యోగాలు రావాలి, ఇవన్నిటినీ పూర్తి చేసి జరగాలి అంటే ఒక కాంగ్రెస్ వస్తేనే జరుగుతాయి. ఎందుకంటే మేము ఇప్పటికి ఆల్రెడీ 2 డిక్లరేషన్ చేయడం జరిగింది. అనంతపురం సభలో ప్రతి నెలకి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆ కుటుంబ మహిళ అకౌంట్లోనే వేస్తామని చెప్పి, అది కుటుంబానికి తినడానికి పోషణకారానికి చాలా ఉపయోగపడుతుంది ప్రతి నెల 5,000 అంటే. అలాగే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మొన్న తిరుపతిలో మీటింగ్ పెట్టి షమ్లారెడ్డి గారు డిక్లరేషన్ చేయడం జరిగింది. మీకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్ర ప్రజల గురించి కానీ దేశంలో కానీ పూర్తిగా ప్రజల కోసం ప్రాధేయపడి ప్రజల్ని బాగుండాలనే ఆలోచన విధానంతో చేసే ఒక్క గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువేరని కూడా ఒకటైతే బయటకు వస్తుంది. అభ్యర్థులు లేరంటారు మీకు? అప్లికేషన్లో 170 నియోజకవర్గాలు 25 ఎంపీలకి 1,300 నుంచి 1,400 అప్లికేషన్లు పెడితే అభ్యర్థి అలా కాదు, అప్లికేషన్లు అందరూ పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చిన్న నాయకుడు కూడా ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అయితే ఉంటుంది. వాళ్ళని ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే అది ఎంత పరిణలోకి తీసుకుంటే రేపు గెలిచే సీట్లేని అంటారు మీకు 2024లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అభ్యర్థులు అంటే 4 కార్లు వేసుకొచ్చినాడు, నలుగురిని 10 మంది జనాభా వేసుకొచ్చిన వ్యక్తి, లేదా డబ్బులు ఈ ఎలక్షన్లో 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టగలను అనేవాడే అభ్యర్థి అని అనుకుంటే మీది పొరపాటు. ఈ భారతదేశంలో అభ్యర్థి అనేవాడు సామాన్యుడు అభ్యర్థి అయిన రోజే సామాన్యుడికే పక్క సామాన్యుడి విలువ కానీ పక్క సామాన్య కుటుంబానికి జరిగే సాదర బాధలు కానీ తెలుస్తాయి. కనుక సామాన్యుడు ఎమ్మెల్యే అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మా ఉద్దేశం అది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 7 నియోజకవర్గాలు మీకు 7 నియోజకవర్గాల్లో మీరు 2024 ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం కూడా మీకు ఉంది. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? గెలవడం కాంగ్రెస్ పార్టీకి అవసరం కాదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలనే తాపత్రయంతో ఖచ్చితంగా పనిచేయట్లా. అంటే మీరు ముందే ఎలా అంటే ప్రజలు మీకు ఓటేస్తారంటారా? ఖచ్చితంగా వేస్తారండి. అంటే గెలవడం కాదంటే ప్రజలు అంటే గెలవలేని పార్టీకి వెయ్యాలా వద్దనే మీమాంస కూడా ప్రజల్లో ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు పూర్తిగా పూర్తి ఆన్సర్ కూడా మాది కూడా తీసుకోండి సార్. చెప్పండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము చెప్పే ఉద్దేశం ఏంటంటే మేము గెలిచినా గెలవకపోయినా ఇలాగే ఉంటాం, మా పార్టీ పనిచేస్తూనే ఉంటుంది ప్రజల కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడం ప్రజల గెలుపుగా ప్రజలకు అవసరం ఈవేళ. ఎందుకంటే ప్రజలు సామాన్యుడు బాగుండాలంటే రైతు బాగుండాలన్నా ప్రతి వ్యక్తి అసలు ఈవేళ ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన తర్వాత ఈ 2024 వరకు వాళ్ళు మాకు అసలు ఏ ఇంప్రూవ్మెంటు లేదని వాళ్ళే తపన పడుతున్న సందర్భాలు ఏ రంగంలో ఏ వ్యక్తి బాగున్నాడనే ఆలోచన ఉంది మీకు? ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఎవరో కూడా హాయిగా మాకు ఈ గవర్నమెంట్లు వచ్చినాయి, ఈ 2 ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, మాకు ఈయన కాకపోతే ఈయనన్నా చేశాడన్న ఆలోచన ఎవరికీ లేదు. ఖచ్చితంగా ప్రజలు గెలవాలంటే కాంగ్రెస్ గెలవాలి. కనుక మేము గెలిచే ఛాన్స్ ఎక్కువ శాతం ఉందని మేము నమ్ముతున్నాం. అయితే అనుకుందాం, ఎన్నో సమస్యలు అన్నారు. ఆ సమస్యలు మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు వైఫల్యం చెందుతుంది? ప్రజలకు తీసుకెళ్ళొచ్చు కదా మీరు. ఏ సమస్యల గురించి? ఇప్పుడు మీరు చెప్పారు డిఎస్సి గురించి చెప్పారు, ఉద్యోగస్తుల గురించి, ఇవన్నీ కూడా వెళ్ళొచ్చు కదా మీరు. డిఎస్సి గురించి రోజంతా మొన్న శర్మిలారెడ్డి గారు విజయవాడలో శర్మిలారెడ్డి గారు నెల అవ్వచ్చు 2 అవ్వచ్చు వచ్చారు. వాళ్ళు ఇంతకుముందు నుంచి కూడా ఎందుకు మీరు స్తబ్దతగా ఉండిపోయారు అనేది అడుగుతున్నాను. స్తబ్దత ఎక్కడా లేరండి. ఈ ఈవేళ మీడియా ఎలా తయారైందంటే అధికార పార్టీకి బానిస అయిపోయి భయపడి ఇది లేకపోతే ప్రతిపక్షాన్ని 20% చూపిస్తున్నారు, అధికార పార్టీని 100% చూపిస్తున్నారు. మిగతా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే వేరే ఇంకెవరైనా ఉన్నా 4-5 పార్టీలు ఉన్నా ఖచ్చితంగా చూపించకపోవడం మీడియా తప్పు. ప్రజల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలోని పోరాడుతుంది, ప్రతి విషయంలోని ప్రజల్లోకి వెళ్తుంది, ప్రతి విషయం ప్రజల కోసమే పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మీడియా తప్పు వల్ల మమ్మల్ని వేళకు వచ్చి వేయడం అన్నది కరెక్ట్ కాదు. మీడియా తప్పేం కాదు. మీరు గతంలో కూడా మీరు పని చేసినప్పుడు కూడా మీడియా మిమ్మల్ని చూపిస్తుంది. పని చేస్తే పని చేసిందని చూపిస్తుంది, పని చేయకపోతే లోపాలు కూడా ఎత్తి చూపిస్తుంది మీడియా. అంతే తప్ప ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీడియాని కానీ మిగతా ఎవరినైనా కానీ
ఇలా నెత్తి మీద చేయబెట్టి మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పింది చెప్పగానే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయదండి. మీకు ఇవాళ భారతదేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే ప్రతి వారికి ప్రతి రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. అతను నేను భారతదేశ పౌరుడిగా ఏ విధంగా హక్కులు పొంది పని చేయాలనుకుంటున్నాడో అతను విధానంగా చేయగలగలడు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా అన్ని శాఖల వారిని అన్ని రంగాల వారిని ప్రతి మానవుణ్ణి ఏమైనా ఎదిరిస్తే వెంటనే వాళ్ళని గొంతుకు పిసికే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి ఈవేళ ఎవరికి స్వేచ్ఛ లేదు, ఆ భయపడి కొంతవరకే చూపించగలుగుతున్నారు. షర్మిలారెడ్డి మొన్ననే వచ్చారు కాంగ్రెస్లోకి, ఆమె పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు మొత్తం రాష్ట్ర పర్యటన అంతా కూడా చేసే యోచన అయితే ఉందంటారు. ఖచ్చితంగా పనితీరు అయితే చాలా మారిందండి. షర్మిలారెడ్డి గారు కూడా ఆవిడ సేమ్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాలు పూర్వం ఎలా ఉండేదో నేను దూరంగా చూసిన వ్యక్తిని, చిన్న వయసు ఉన్నా నేను యూత్ కాంగ్రెస్ చేశాను కాబట్టి ఇప్పుడు అదే ఆలోచన మేము దగ్గరగా ఈవిని చూస్తుంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తండ్రికి ఏ రాజకీయ లక్షణాలు ఏ రాజకీయ అవగాహన ఉందో ఈవిడ కూడా అందిపుచ్చుకునే సేమ్ అలాగే పరిపాలించాలి, అలాగే ప్రజలకి మనం మేలు చేయాలనే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓట్లని చేల్చడానికే వైఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ తీసుకువచ్చింది అని చెప్తున్నారు. అది నిజమేనా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు వీళ్ళనే మేము ఓట్లు చీల్చుతానికి కాదండి మేము పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్న ప్రజలకి మేలు జరుగుతుందని పనిచేస్తున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మధ్యతరగతి వాళ్ళంతా కూడా బాగుంటారని అయితే మారెడ్డి బాబు అయితే మనతో చెప్పారు. మరో అంశంతో మీ ముందుకు వద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రజలందరూ అందరిని ఆదరించాలి. ఎందుకంటే ఈ మీడియా రంగంలోకి ఈ మధ్యకాలంలో చక్కటి నైపుణ్యంతో వచ్చిన మన ప్రజల్ని అంటే చైతన్యపరచాలని, ప్రజల్లో ఆలోచన విధం పెంచాలని, ప్రజల్ని చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళ గొంతు నిర్మోమాటంగా చెప్పే అవకాశం ఇవ్వాలని ప్రజల ముందుకు వచ్చిన S4 మీడియాని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఆదరించి, అంటే మనకేదో తాయిలాలు పెడతారని ఆదరించక్కర్లా, నిజం మాట్లాడతారు, నిజం మాట్లాడిస్తారు, ఇందులో నిజాలు తెలుస్తాయని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.